నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ వాసుదేవ్, అసోసియేట్ ప్రొఫెసర్. యాజ్ ఆఫ్ నౌ నేను విమ్స్లో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. కరోనా కేసులు రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్నాయా? అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం లేదా లేటెస్ట్ మనకి వచ్చే న్యూస్ ప్రకారం అయితే కరోనా కేసులు కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయండి. అలాగే విశాఖ నగరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ప్రస్తుతానికి విశాఖ నగరంలో ఒక 2 కేసులు నమోదయ్యాయి. 2 హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. సిమ్టమాటిక్ ట్రీట్మెంటే తీసుకుంటున్నారు, స్టేబుల్గానే ఉన్నారు. ఎంతమంది కోలుకున్నారు, ఎంతమంది చికిత్స పొందుతున్నారు? సో చికిత్స అంటే పేషెంట్స్ హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారండి. వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అయితే స్టేబుల్గానే ఉంది, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఒమైక్రాన్ వేరియంట్ అండి. అంటే బేసికల్లీ లాస్ట్ టైం మనకి కరోనా వచ్చినప్పుడు ఏ వేరియంట్ ఉందో దాని తాలూకా సబ్ టైప్స్ అనమాట. బట్ అది అంత ఉధృతంగా లేదు. దాని వ్యాధి తీవ్రత కూడా ఇప్పుడు వచ్చిన వేరియంట్ వ్యాధి తీవ్రత అన్నది ముందు దానికన్నా తక్కువగానే ఉంది. సో అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఈ వేరియంట్తో మనకి లేదండి. ఎక్కువ మంది ఏ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు? సో మెయిన్ కరోనా అంటే వైరల్ ఫ్లూ లక్షణాలతోనే వస్తారండి. అంటే లైక్ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసం, ఇలాంటి లక్షణాలతోనే అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేదా ఫ్లూ లక్షణాలతోనే పేషెంట్ మనకి ప్రెజెంట్ అవుతారు. మనకి డౌట్ ఉంది అన్నప్పుడు మనం కరోనా టెస్ట్కి పంపిస్తాం. అందులో పాజిటివ్ వచ్చింది అని అంటే లక్షణాల మేరకు చికిత్స చేయాలి అండ్ వాళ్ళకి ఐసోలేషన్ అడ్వైస్ చేయాలి. ఎటువంటి కోమార్బిడిటీస్ అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ఇంటి దగ్గర వైద్యం సరిపోతుందండి. లేదు వాళ్ళు ఆల్రెడీ ఏదైనా కిడ్నీ పేషెంట్, హార్ట్ పేషెంట్, వేరే కాంప్లికేషన్స్ ఏవైనా ఉన్నాయంటే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యానికి ఉత్తమం అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు? సో అన్ని హాస్పిటల్స్లో కరోనా నివారణకు, పేషెంట్ ఎడ్యుకేషన్ కోసం, ఏ విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టాలన్న దీని మీద అన్ని హాస్పిటల్స్లో బ్రోచర్స్ కానీ పబ్లిసిటీ కానీ జరుగుతుంది అండి. అండ్ ప్రతి హాస్పిటల్లో కరోనా వార్డ్స్ రెడీగా చేశారు. ఒకవేళ ఏవైనా ఎమర్జెన్సీ అవుట్బ్రేక్ వచ్చినా, ఒకేసారి కేసుల ఉధృతి పెరిగినా తట్టుకునే విధంగా ఆక్సిజన్, బెడ్స్ అండ్ మాస్క్ అండ్ రిమైనింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ మ్యాన్ పవర్ ఇవన్నీ సఫిషియెంట్గా ఉండేలా చూసుకున్నారండి. కరోనా కొత్త వేరియంట్పై ప్రజలకు మీరిచ్చే సలహా ఏంటి? సో కరోనా కొత్త వేరియంట్ పాత వేరియంట్ అంత తీవ్రమైనది కాదు. అలా అని చెప్పి దాన్ని మనం లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మన జాగ్రత్తలో మనం ఉండి కరోనా మన నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందకుండా, అది సమాజంలో అవుట్బ్రేక్కి రీజన్ అవ్వకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలానే అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పబ్లిక్ స్పేసింగ్ అండి. అంటే మనం బయటకు వచ్చినప్పుడు సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో మనం గ్రూప్గా వెళ్ళడం, సినిమా థియేటర్స్కి, ఫంక్షన్స్కి లేదా బీచ్లో ఎక్కువ మంది గుమిగూడే సమూహంలో అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడం. వీలైనంత వరకు ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గులా అనిపిస్తే సెల్ఫ్ ఐసోలేషన్, మనమే విడిగా ఉండడం, వెంటనే డాక్టర్ని కలిసి దానికి సరిపడా మందులు తీసుకోవడం, ఏమాత్రం అనుమానం ఉన్నా కరోనా టెస్ట్ చేయించుకోవడం, మన నుంచి వేరే వాళ్ళకి అది వ్యాప్తి చెందకుండా చూసుకోవడం, ఇవి మన రెస్పాన్సిబిలిటీస్ అండి. ఇవి తీసుకుంటే కరోనాని ఈజీగా అరికట్టవచ్చు. వైద్యపరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో వైద్యపరంగా ఆల్రెడీ మనం చాలామందికి ఆల్మోస్ట్ 80 to 90% పీపుల్కి వ్యాక్సినేషన్స్ అయిపోయాయి. సో అందరిలో కరోనా యాంటీబాడీస్ ఉన్నాయి. సో వైరస్ వచ్చిన మనం వెంటనే దాన్ని ఎదుర్కోగలం. సో మన వ్యాధి నిరోధక శక్తి కూడా దానికి తోడ్పాటు చేస్తుంది. సో మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. మంచి ఆహారం తీసుకొని సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే కరోనాని ఈజీగా అరికట్టవచ్చు. థ్యాంక్ యూ.